పార్థ, కష్టాలు వచ్చాయని బాధపడుతున్నావా? కష్టం అంటే శిక్ష కాదు, నీ సామర్థ్యాన్ని గుర్తు చేసే పాఠం. గుర్తుపెట్టుకో పార్థ, కష్టాలు నీ మార్గాన్ని ఆపడానికి రావు, నీ బలాన్ని భయపెట్టడానికి వస్తాయి. ప్రతి కలప అగ్నిలో కాలితేనే బలపడుతుంది, ప్రతి ఖడ్గం అగ్నికి ఆహుతి అవుతేనే పదును పొందుతుంది. అలాగే మనిషి కూడా పరీక్షల్లోనే శక్తిని పొందుతాడు. నువ్వు ఓడిపోవడం తప్పు కాదు, కానీ లేచేందుకు నిరాకరించడం మాత్రం ముమ్మాటికి తప్పే. కష్టం వచ్చినప్పుడు పరిగెత్తి దూరంగా వెళ్ళవద్దు, ఒక్క అడుగు ముందుకు వేసి చూడు, అంతే. ఆ కష్టం నీ వెనుక పడుతుంది. నీ మనసు భయపడితే కష్టం పర్వతమవుతుంది, నీ మనసు ధైర్యపడితే ఆ పర్వతమే నీ ముందు దారిని తీస్తుంది. పార్థ, కష్టాన్ని ఓడించాలంటే శక్తి అవసరం కాదు, నమ్మకం అవసరం. నేను గెలుస్తాను అనే ఒక్క నమ్మకం నీ జీవితాన్ని మారుస్తుంది. కష్టం వచ్చినప్పుడు ఆగిపోకు, ఎదుర్కో. అలా ఎదుర్కొనే మనిషికే ఈ ప్రపంచం హారతి పడుతుంది.